ఇలా బట్టగాల్సి మీదేసే కార్యక్రమం చేస్తూ ఉంటే మీరు ఇంకా కలలు కంటా ఉన్నారేమో. మీరు తలకిందులో తపస్సు చేసినా రేపు జరిపే జూబ్లీ హిల్స్ ఎన్నికలైనా ఇంకోటైనా మీరు గెలిచే సమస్య కాదు. మళ్ళా మీకు పుట్టగతులు ఉండవు. ఇంకా మీరు ఏదో ఆశ ఇంకా ఆశలు పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఇంకా పగటిగలు అంటా ఉన్నారు. ప్రతి దాన్ని కూడా తప్పు పట్టే కార్యక్రమం అంటే మసిమూసి మారే కార్యక్రమం. ఉదాహరణకు నేను గతంలో ఆదిలాబాద్ ఏం మాట్లాడినా, నేను మాట్లాడింది ఏంది, మీరు సోషల్ మీడియాలో మీరు ప్రెస్ మీట్ చెప్పింది ఏంది, నేను స్పష్టంగా చెప్పిన. ఆ రోజు చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నా. నేను 7 పర్యాలు పోటీ చేసిన, ఏ రోజు కూడా నేను హామీలు ఇవ్వలేదు. అయినా నన్ను 6 పర్యాలు గెలిపించిందని నేను మాట్లాడితే, దీన్ని వదిలేసి వచ్చే 10 సంవత్సరాలకు కాంగ్రెస్ రాదంట, మంత్రి మాట్లాడినని ఇంత దిగజారు. దానిపై నేను ఛాలెంజ్ చేసిన, దానిపైన ఆ రోజు ఛాలెంజ్ చేసిన. ఏడుకొస్తారా బజార్కి అని 2 మైకులు పెట్టుకున్నా, మొత్తం వీడియో క్లిప్ చూపించమని. అంటే అందుకే ఇట్లా ఈ విధంగా కేవలం ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ మీరు బురదలేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరే ఇలా పెట్టింది ఈ రోజున లిక్కర్ అంటేనే మీకు పేటెంట్. లిక్కరే కాదు, అవినీతి అంటే అడ్రస్ మీరే, దోపిడీ అంటే అడ్రస్ మీరే. రాష్ట్రాన్ని అలా అప్పులు కుప్పజేసి మళ్ళీ ఉల్టా చోరు కోతవాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 100% వీటిపైన నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డిఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను. వాడు ఎవడో పెట్టిండు, వాడు ట్విట్టర్ క్రిషాంక్ ఎవడో అంటే ఇంకోటి కానీ ఏమన్నట్టు నన్ను టిల్లంటారా. నువ్వు బాధ అనిపిస్తుంది. తప్పు చేసిన వాడు ఉమ్మిస్తే తుడిచేస్తూ ఉంటారు కొందరు. బాధ అనిపిస్తుంది. లెక్క ప్రకారం నిజాయితీగా పనిచేసి చెయ్యని వాళ్ళని పని చేయించాలా. ఇట్స్ మై డ్యూటీ, ఇట్స్ ఏ రూల్, ఇట్స్ ఏ యాక్ట్. దాన్ని ఎవరు వైలేట్ చేసినా డెఫినెట్గా చర్యలు తీసుకోవాలా. మరి వాస్తవం ఇదైతే ఆయన సొంతంగా ఎక్కువ జీతం వస్తుందని చెప్పని ఇతర రంగాలు ఉద్యోగాలు ఢిల్లీలో 2 వచ్చినాయట, హైదరాబాద్లో ఏజీలో కూడా ఆపరేషన్ తెలిసింది నాకు. దగ్గర 10 లక్షల పైన జీతం ఇస్తున్నారు. దానికోసం ఆయన పోతా ఉంటే వీళ్ళు ఏదో ఇబ్బంది పెడితే ఒక దిక్కు రేవంత్ రెడ్డి అల్లు కోసమని జూపల్లి కొడుకు కోసం చేస్తుంటే పోయినట్టుగా ఇంత దిగజారు రాక ఇంత పనికమని రాజేస్తుంటే ఇప్పటికైనా కనీసం కొద్దిగా మానవత్వం ఉండాలి, కొద్ది విలువలు ఉండాలి, నిజాయితీ మాట్లాడాలంటే కూడా ధైర్యం ఉండాలి. మీ ద్వారా మేము చెప్పించిన కర్మ మాకు పట్టలే, మా ఇంట వంట లేదు. సిగ్గు శరవండలో మాట్లాడితే చెప్పాలంటే 100 ఉన్నాయి. థ్యాంక్ యూ. అరే నేనే చెప్పిన, ఆయన యొక్క వాలంటరీ రిటైర్మెంట్ యాక్సెప్ట్ చేయొద్దు నేనే రాసిన కదా. ఎవరో చెప్పడం ఏంది, నేనే చెప్పిన కదా. అదంతా ఒక కాంగ్రెస్ కుటుంబంలో టీ కప్పులో తుఫాన్ లాగా మన కుటుంబాలలో గొడవలు వస్తాయి. అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాలో కూడా కొంత గొడవ రావడం జరిగింది. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాను. కేసీఆర్ని కదా తిట్టిండు కదా కృష్ణ అన్న, ఇంకెంతకంటే ఏం తిడతారు. మొదలైన చెల్లెను దగ్గర తీసుకొని ఆమెను ప్రేమించడం నేర్చుకో.
ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న సహచార మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అక్క కొండా సురేఖ్ గారు, పెద్దన్న ఓకాట శ్రీహరి గారు, పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్